హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. ఈ వీడియోలో టాప్ 50 టిప్స్ ఫర్ ఇంగ్లీష్ స్పీకింగ్. ఇంగ్లీష్ మాట్లాడడానికి టాప్ 50 టిప్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి స్పీక్ ఎవ్రీడే. ఎవ్రీ 10 minutes డైలీ మేక్స్ ఏ డిఫరెన్స్. ప్రతిరోజు మీరు 10 minutes ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఈరోజు ఒక 10 minutes మాట్లాడితే రేపు ఇంకొక 10 minutes మాట్లాడుతూ ఇలా రోజుకి మీరు మాట్లాడే కొద్దీ రోజుకి డిఫరెన్స్ ఉండిద్ది. మీకు ప్రతిరోజుకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది అన్నమాట. సో ఎవ్రీ డే మేక్స్ ఎ డిఫరెన్స్ అన్నమాట. థింక్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ ట్రాన్స్లేట్ ఇన్ యువర్ హెడ్. అంటే మీరు ఆలోచించేది కూడా ఇంగ్లీష్లో ఆలోచించండి, మీ మైండ్లో ట్రాన్స్లేట్ చేసుకోకండి. అండ్ యూజ్ ఏ మిర్రర్, ప్రాక్టీస్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ ఎ లౌడ్. అద్దం ముందు నించొని కొంచెం పెద్దగా మీతో మీరు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. రికార్డ్ యువర్ వాయిస్, లిజన్ అండ్ స్పాట్ ఏరియాస్ టు ఇంప్రూవ్. మీరు ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు మాట్లాడాలి అనుకునేది రికార్డర్ ఆన్ చేసుకోండి, ఫోన్లో రికార్డ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత అది విని మీరు ఎక్కడైతే పాజ్ అవుతున్నారో, ఎక్కడైతే మీరు ఇంప్రూవ్ అవ్వాలి, ఏ ఏరియాస్లో అనుకుంటున్నారో అది తెలుసుకోండి. నెక్స్ట్, లెర్న్ ఫుల్ ఫ్రేజెస్, నాట్ జస్ట్ సింగిల్ వర్డ్స్. కొంతమంది రోజుకో వర్డ్ అని నేర్చుకుంటుంటారు. అలా కాకుండా ఫ్రేజెస్ మొత్తంగా సెంటెన్సెస్ని మాట్లాడడానికి, కన్వర్జేషన్స్ చేయడానికి ట్రై చేయండి. యూజ్ న్యూ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్, దిస్ బిల్డ్స్ రిటెన్షన్. వాచ్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ షోస్, ప్రిఫరబుల్లీ విత్ సబ్ టైటిల్స్. ఇంగ్లీష్ మూవీస్ కానీ షోస్ కానీ చూడండి. అవి ఎలా చూడాలి? విత్ సబ్ టైటిల్స్ చూస్తూ ఉండండి. మీరు ఎంత ఫాస్ట్గా చదవగలిగితే, మీరు అక్కడ రెండు జరుగుతాయి. ఫాస్ట్గా ఇంగ్లీష్ని మీరు చదవగలిగితే మాట్లాడగలరు. అండ్ అక్కడ కన్వర్జేషన్ అనేది ఇంగ్లీష్ మూవీస్లో ఫాస్ట్గా ఉండిద్ది కాబట్టి అది మీకు అర్థమైంది, చూడగా అర్థమవుతూ ఉండిద్ది. సో మీరు ఫాస్ట్గా స్పీడ్గా మాట్లాడడం, చదవడం అలవాటు చేసుకోవచ్చు. అండ్ జాయిన్ ఎ స్పీకింగ్ గ్రూప్, ప్రాక్టీస్ విత్ ద రియల్ పీపుల్. ఎస్, ఇంగ్లీష్ మాట్లాడే ఒక గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి రియల్ పీపుల్తో మీరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళతో మీ కమ్యూనికేషన్ ఎలా ఉండిద్ది, ఒకళ్ళకొకళ్ళు ఎవరి స్పాట్స్ ఏంటో వాళ్ళు చెప్తారన్నమాట, తెలుసుకోవచ్చు. యూజ్ లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ యాప్స్, టాక్ విత్ నేటివ్ స్పీకర్స్. క్లాప్ అండ్ గో అని సంథింగ్ ఒక యాప్ ఉంది, యూట్యూబ్లో కొడితే వచ్చింది అనుకుంటాను. సో దాంట్లో నేటివ్ స్పీకర్స్ ఉంటారు. వాళ్ళు మీతో ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు లాంగ్వేజ్ ఎక్స్చేంజ్ యాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు మీతో కమ్యూనికేట్ అవుతారు. సో మీరు వాళ్ళు మిమ్మల్ని దాన్ని ఏమంటారు, జడ్జ్ చేయరు అండ్ మిమ్మల్ని చూసి నవ్వరు. సో మీరు చెప్పేది వింటారు అండ్ ఎక్కడ మీరు ఎర్రర్స్ ఉన్నాయి అనేది మీకు చెప్తారు. అండ్ సెట్ స్మాల్ స్పీకింగ్ గోల్స్ లైక్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, డిస్క్రైబింగ్ యువర్ డే. చిన్న గోల్స్ పెట్టుకోండి. లైక్ మీ ఇంట్రడక్షన్ చెప్పడం, మీ రోజు ఎలా గడిచిందని చెప్పడం, అలా రోజుకొక చిన్న గోల్స్ పెట్టుకోండి. రీడ్ అవుట్ లౌడ్, ఇంప్రూవ్స్ ప్రొనౌన్సియేషన్ అండ్ కాన్ఫిడెన్స్. పెద్దగా చదివితే ఏమైందంటే ప్రొనౌన్సియేషన్ అనేది ఇన్ కేస్ ఏదైనా రాంగ్ అయితే పక్కన వాళ్ళు చెప్తారు అండ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిద్ది. అండ్ నెక్స్ట్, డోంట్ ఫియర్ మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మీరు మిస్టేక్స్ చదువుతున్నారని లేదా మీ తప్పుగా మాట్లాడుతున్నారు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువుకునేటప్పుడు, ఏదైనా ఒకటి నేర్చుకునేటప్పుడు ముందు తప్పులు జరగడం, పొరపాట్లు జరగడం సహజం. యూజ్ సింపుల్ లాంగ్వేజ్, స్పీక్ క్లియర్లీ, నాట్ ఫ్యాన్సీ. సో సింపుల్గా అంటే ప్రొఫెషనల్గా మాట్లాడాలి, ఒకేసారి హై లెవెల్లో మాట్లాడాలి అని అనుకోకండి. ఫస్ట్ సింపుల్గా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి. ఫోకస్ ఆన్ ద ఫ్లూయెన్సీ ఫస్ట్, దెన్ పాలిష్ గ్రామర్ లేటర్. ఎస్, ఫ్లూయెన్సీ మీరు బాగా మాట్లాడడం నేర్చుకుంటే తర్వాత గ్రామర్ మీద మీరు ఫోకస్ చేయొచ్చు. తర్వాత ప్రాక్టీస్ కామన్ కన్వర్జేషన్స్ ఎట్ షాప్స్, ఎయిర్పోర్ట్స్, హాస్పిటల్స్ ఎక్సెట్రా. కోర్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా మనకి షాప్స్కి అలా వెళ్తుంటాం కదా, సో వాళ్ళ దగ్గర ఉండే కామన్ కన్వర్జేషన్స్ ముందు మనం నేర్చుకోవాలి.
లిజన్ టు పాడ్కాస్ట్, చూస్ టాపిక్స్ యూ ఎంజాయ్. మీకు ఏదైతే టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన పాడ్కాస్ట్ ఇంగ్లీష్లో వినండి. సింగ్ ఇంగ్లీష్ సాంగ్స్, గ్రేట్ ఫర్ రిథమ్ అండ్ వొకాబులరీ. ఇంగ్లీష్ పాటలు వినడం వల్ల వొకాబులరీ అనేది మీకు మంచిగా ఉంటుంది. రిపీట్ వాట్ యు హియర్, ట్రైన్ యువర్ ఇయర్ అండ్ టంగ్. మీరు విన్నది మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆస్క్ అండ్ ఆన్సర్ యువర్ ఓన్ క్వశ్చన్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్. ఆస్క్ అండ్ ఆన్సర్ యూ, ఎస్, మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి అండ్ ఆన్సర్ చేసుకోండి. టాక్ టు ఏఐ చాట్బాట్స్. ఇట్స్ ఏ లో ప్రెషర్ వే టు ప్రాక్టీస్. చాట్బాట్స్తో మీరు మాట్లాడండి, అక్కడ లో ప్రెషర్ ఉండిద్ది. జాయిన్ ఇంగ్లీష్ స్పీకింగ్ క్లబ్స్, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఇంగ్లీష్ స్పీకింగ్ క్లబ్స్లో జాయిన్ అవ్వండి, అవి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. యూస్ టంగ్ ట్విస్టర్స్, గ్రేట్ ఫర్ ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్. టంగ్ ట్విస్టర్స్ అంటే తెలిసిందే, అవి ప్రొనౌన్సియేషన్ ప్రాక్టీస్కి పనికొస్తాయి. మేక్ ఇంగ్లీష్ యువర్ ఫోన్స్ లాంగ్వేజ్, ఇమ్మర్షన్ హెల్ప్స్. అంటే మీ ఫోన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంచుకోండి. సో మీరు మనం చూసే కొద్దీ కూడా మనకు తెలియకుండానే కొంచెం అది హెల్ప్ అయ్యిద్ది. డిస్క్రైబ్ థింగ్స్ అరౌండ్ యూ ఇన్ ఇంగ్లీష్ అలౌడ్. మీ చుట్టూ ఉండే ఏవైతే వస్తువులు ఉన్నాయో దాన్ని ఇంగ్లీష్లో వాటి గురించి చెప్పండి, లౌడ్గా చెప్పండి. యూస్ ఫ్లాష్ కార్డ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, నాట్ జస్ట్ మీనింగ్స్. సెంటెన్స్తో మీరు మాట్లాడాలి ఫ్లాష్ కార్డ్స్ గురించి. అండ్ ప్రాక్టీస్ స్టోరీ టెల్లింగ్, టాక్ అబౌట్ పాస్ట్ ఈవెంట్స్. జరిగిపోయిన స్టోరీస్ గురించి మాట్లాడండి. స్టార్ట్ ఏ వీడియో డైరీ, 1 minute a day ఇన్ ఇంగ్లీష్. సో వీడియో డైరీ, రోజుకు 1 నిమిషం మీరు ఇంగ్లీష్లో మాట్లాడి రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్, యూజ్ గెస్చర్స్ వెన్ యూ గెట్ స్టక్, కీప్ స్పీకింగ్. ఫోకస్ ఆన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ టఫ్ సౌండ్స్ లైక్ OVW. Join speaking challenges, 30-day or 7-day challenges. స్పీకింగ్ ఛాలెంజెస్ ఉంటాయి, 30-day or 7-day ఛాలెంజెస్లో మీరు జాయిన్ అవ్వండి. మిమిక్ ఎసెన్స్ అండ్ ఇంటోనేషన్ హెల్ప్ సౌండ్స్ మోర్ న్యాచురల్. స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ, చిన్నగా క్లియర్గా మాట్లాడండి. ఫ్లూయెన్సీ ఇజంట్ స్పీడ్గా మాట్లాడడంలో ఫ్లూయెన్సీ ఉండదు. యూజ్ వాట్సాప్ వాయిస్ నోట్స్, రికార్డ్ అండ్ సెండ్ టు ప్రాక్టీస్ పార్ట్నర్స్. వాట్సాప్ వాయిస్ నోట్స్ని రికార్డ్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ పార్ట్నర్స్కి అవి సెండ్ చేయండి. ప్రాక్టీస్ డైలాగ్స్ విత్ ఎ